డీసీసీ అధ్యక్షుడికి ఉండాల్సినటువంటి విధి విధానాలు, చేయాల్సిన కార్యక్రమాల మీద ట్రైనింగ్ ఉంటుంది. మీరు ప్రజలతో ఏర్పరచుకున్న ప్రజా సంబంధాలు, పార్టీని బూత్ స్థాయి నుంచి ప్రతిష్టం చేయడం, దాంతోపాటు మీ జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయం, దేశంలో జరుగుతున్న రాజకీయాలు, అంతర్జాతీయ రాజకీయాల గురించి రాహుల్ గాంధీ గారు మనకు ఉద్బోధించే అవకాశం ఉంది. ఎన్నికల సమరం, ఎన్నికలు ఏ విధి విధానాలను అవలంబించాలి, అందులోనూ మన ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి సంక్షేమం ఏ రకంగా ప్రజలకి అందుతున్న తీర్చలు ఏ రకంగా పోతున్నాయో ప్రజలకు వివరించడం, ఇవన్నిటితో పాటు పత్రికలతో సంబంధాలు, ఇలా సోషల్ మీడియా మనం చూస్తూ ఉన్నాం. ఒక ఆధునాతనటువంటి అవకాశం దుర్వినియోగం అవుతూ ఉంది. ఇక్కడ ఆంధ్రలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ కొన్ని శక్తులు, కొన్ని వ్యక్తులు కోట్ల రూపాయలు దీన్ని వెచ్చించి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మనం మంచి చేసినా అది తక్కువ చూపించి మనల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాటి విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఈ ట్రైనింగ్లో ఉంటాయి. సచిన్ చెప్పినట్టుగా కల్చర్లో మనం అవలంబిస్తున్నటువంటి కల్చర్లో పరిపూర్ణంగా పరివర్తన రావాలి. నాయకత్వ లక్షణాల గురించి చెప్పారు. మీకు మీరు ఎవరికో ఫాలోవర్గానో ఎవరికన్నా తక్కువనో చూపించుకునే ప్రయత్నం మానుకోవాలనే మాట గట్టిగా చెప్పినారు. అదే మీరు నేర్చుకోవాల్సింది. పెద్దలకు గౌరవం ఇవ్వాలి, మనకు సహకారం చేసిన వాళ్ళకి డెఫినెట్ గౌరవం ఇవ్వాలి. కానీ మనగా ఒక క్వాలిటీ లీడర్షిప్ పెంపొందించుకొని లీడర్లుగా ఎదిగే ప్రయత్నం చేయాలి. ఆ దశగా కూడా ఈ ట్రైనింగ్లో ఆ అంశం కూడా ఉంటుంది. ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని మీకు మీరుగా నాయకుడిగా ఎదగాల్సినటువంటి అవకాశం మీకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ద్వారా వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.